హలో ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క ముఖ్యమైన భాగాలు మరియు వాటి పనితీరు గురించి తెలుసుకుందాం. ట్రాన్స్ఫార్మర్ అనేది విద్యుత్ పంపిణీలో కీలకమైన పరికరం. ఇది ఎలా పనిచేస్తుంది, ఇందులో ఉన్న భాగాలు ఏమిటి, ఏవి ముఖ్యమైనవి తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. సో ఇంక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఎవరైనా బీటెక్ కానీ, డిప్లొమా కానీ, ఐటీఐ కానీ, ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఉంటే ఈ ఛానల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ అనేది మీ యొక్క ఎడ్యుకేషన్కి కానీ, మీ యొక్క డెవలప్మెంట్ చాలా ఉపయోగపడుతుంది. సో అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ నేను చాలా పెడుతుంటాను. ఇంకా లైక్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ట్రాన్స్ఫార్మర్ గురించి చిన్న విషయం తెలుసుకుందాం మనం. జనరల్గా ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్ అంటాం. అంటే స్టాటిక్ డివైస్ అంటే ఇది ఒక మూమెంట్ లేని ఒక డివైస్. అంటే ఇందులో ఏ ఒక్క పార్ట్ మూమెంట్ అనేది ఉండదు. మీరు ట్రాన్స్ఫార్మర్ చూసారనుకోండి, దాంట్లో ఏ కోర్ కానీ, వైండింగ్ కానీ, ఏమైనా కానీ ఎక్కడ కదలవు. అంటే స్టాటిక్గా, అంటే ఒక మూమెంట్ లేకుండా అలాగే ఉంటుంది. సో అందువల్ల ట్రాన్స్ఫార్మర్ మనం స్టాటిక్ డివైస్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్. ఇందులో ఏ రకమైన మెకానికల్ మోషన్స్ లేకుండా, అంటే మెకానికల్ కదలికలు లేకుండా ఒక వోల్టేజ్ నుంచి మరొక వోల్టేజ్కు విద్యుత్ మార్పిడి చేస్తుంది. సో విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో ఎలక్ట్రిసిటీలో చాలా ఇంపార్టెంట్. మనకి పవర్ ట్రాన్స్మిషన్ జరిగే దాంట్లో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో అలాంటి ట్రాన్స్ఫార్మర్లో ఉన్న పార్ట్స్ గురించి మనం చూద్దాం. సో ట్రాన్స్ఫార్మర్లో చాలా ముఖ్యమైన పార్ట్స్ అనేవి మనకి ఎన్ని ఉంటాయంటే జనరల్గా మనం 8 చెప్పుకోవచ్చు. ఈ 8 చాలా ముఖ్యమైనవి. అవి ఏంటంటే మనకి కోరు, ఫస్ట్ పార్ట్ కోరు, 2 వైండింగ్స్, 3 ఇన్సులేషన్ ఆయిల్, 4 కన్జర్వేటర్ ట్యాంక్, 5 బచ్ వోల్ట్ రిలే, 6 బ్రీతర్, 7 రేడియేటర్, 8 ట్యాప్ చేంజర్. సో ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా సింపుల్గా తెలుసుకుందాం మనం. సో కోరు మనకి ఫస్ట్ పార్ట్ వచ్చి కోరు. సో కోర్ అనేది ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రధాన భాగం. దీని హార్ట్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ అనవచ్చు. ఎందుకంటే ఈ కోర్ అనేది మనకి లామినేటెడ్ స్టీల్తో తయారవుతుంది. అంటే ఈ కోర్ అనేది మనకి ఒక లామినేటెడ్ స్టీల్తో తయారవుతుంది. కోర్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. సో మన ట్రాన్స్ఫార్మర్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఫారడే లాస్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా వర్క్ చేస్తుంది. ఆ మ్యూచువల్ ఇండక్షన్ రావాలంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మూవ్ అవ్వాలి. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేట్ అవ్వాలంటే మనకి సప్లై ఇచ్చినప్పుడు వైండింగ్లో ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కోర్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి సెకండరీ వైండింగ్ని కట్ చేస్తుంటుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఫ్లో అవ్వడానికి ఉపయోగపడేది కోర్. ఆ కోర్కి ఏ విధమైన మెటల్ తయారు చేస్తామంటే మనం లామినేటెడ్ స్టీల్తో ఆ కోర్ని తయారు చేస్తాం. దీనివల్ల మనకి ఈ లామినేట్ స్టీల్ వల్ల ఏంటంటే కోర్ లాసెస్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకని మనకి లామినేటెడ్ కోర్తో తయారు చేస్తాం. ఇది ఏంటంటే చాలా పల్సగా థిక్నెస్ ఉంటాయి షీట్స్. వీటిని ఒకదాని మీద ఒకటి లేయరింగ్ చేసుకుంటూ కోర్ అనేది బిల్డ్ చేస్తారు. సెకండ్ మనకి వైండింగ్లో మళ్ళీ 2 టైప్స్ వైండింగ్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ వైండింగ్, 2 సెకండరీ వైండింగ్ అంటాం. ఈ ప్రైమరీ వైండింగ్ మనం ఇచ్చే ఇన్పుట్ వోల్టేజ్ అవుతుంది. సెకండరీ వైండింగ్ మనం తీసుకునే అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది. సో ఈ వైండింగ్ ఉపయోగించి మనం లో వోల్టేజ్ టు హై వోల్టేజ్, హై వోల్టేజ్ టు లో వోల్టేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ వైండింగ్లో మనం ప్రైమరీ సైడ్ తక్కువ టర్న్స్ ఉంది, సెకండరీ సైడ్ ఎక్కువ టర్న్స్ ఉందంటే అది లో వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్ మారుతుంది. అంటే టర్న్స్ అనేవి ఎక్కువ ఉంటే అది ఎక్కువ వోల్టేజ్ జనరేట్ చేస్తుంది, టర్న్స్ అని తక్కువ ఉంటే తక్కువ వోల్టేజ్ జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం చూడవచ్చు. అంటే టర్న్స్ని బేస్ చేసుకుని లో వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్ కానీ, హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్ కానీ చేయొచ్చు. ఇలా లో వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్ చేస్తే దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్ చేస్తే అది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఇవన్నీ మనకి వైండింగ్ మీద బేస్ చేసి ఈ స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది బేస్ అయి ఉంటుంది. ఇంకా థర్డ్ వచ్చి ఇన్సులేషన్ ఆయిల్. ఈ ఆయిల్ ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ అనేది రన్నింగ్ చేస్తున్నప్పుడు ట్రాన్స్ఫార్మర్లో హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హీట్ని కూల్ చేయాలంటే మనకి ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఇన్సులేషన్తో, అంటే ఇన్సులేషన్ మెటీరియల్. సో ఇది మనకి ట్రాన్స్ఫార్మర్ వైండింగ్లో ఉన్న హీట్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చి కన్జర్వేటర్ ట్యాంక్. ఈ ఫోర్త్ వచ్చి మన కన్జర్వేటర్ ట్యాంక్. ఇదేం చేస్తుందంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో వైండింగ్లో హీట్ అనేది జనరేట్ అయినప్పుడు మనకి ఆయిల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో హీట్ జనరేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆయిల్ అనేది, అంటే మీరు ఇప్పుడు హాట్ వాటర్ చూడండి, హీట్ జనరేట్ అయినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంటుంది. కోల్డ్ వాటర్ అయ్యేప్పుడు కంప్రెస్ అయిపోతుంది, కన్స్ట్రక్ట్ అయిపోతుంది. సో ఈ ఎక్స్పాండ్ అయిన ఆయిల్ ఎక్కడికి వెళ్ళాలి, ట్రాన్స్ఫార్మర్లో ఉంటే ట్రాన్స్ఫార్మర్ అనేది
లావుగా అయిపోయి పేలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కన్జర్వేటర్ ట్యాంక్ ఏంటంటే హీట్ అనేది పెరిగినప్పుడు ఆ ఆయిల్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కన్జర్వేటర్ ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ కూల్ అయినప్పుడు ఆయిల్ తగ్గితే కన్జర్వేటర్ ట్యాంక్ నుంచి ఆయిల్ అనేది ట్రాన్స్పరెంట్ ట్యాంక్ వస్తుంది. ఈ విధంగా ట్రాన్స్పరెంట్ ట్యాంక్ అనేది ఉపయోగపడుతుంది మనకి. కన్జర్వేటర్ ట్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బచ్చోల్ రిలే. ఈ బచ్చోల్ రిలే అనేది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ లోపల ఏమైనా ఫాల్ట్ ఏర్పడితే జనరల్గా ఏంటంటే మనకి ట్రాన్స్ఫార్మర్లో ఎక్కడైనా వైండింగ్ షార్ట్ అయ్యి హై కరెంట్ డ్రా చేస్తున్నప్పుడు ఎక్కువ టెంపరేచర్ ప్రొవైడ్ అవుతుంది. ఇది ఎక్కువ టెంపరేచర్ అయినప్పుడు దీంట్లో గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ గ్యాసెస్ ద్వారా బచ్చోల్ రిలే ఆపరేట్ అవుతుంది. ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్ అనేది అబ్నార్మల్ కండిషన్లో ఆపరేట్ అవుతున్నప్పుడు ఈ బచ్చోల్ రిలే అనేది ఆపరేట్ అవుతుంది. ఫస్ట్ మనకి వార్నింగ్ సిగ్నల్ ఇస్తుంది. సెకండ్ టైం ఏం చేస్తుందంటే వార్నింగ్ సిగ్నల్స్ని మనం చూడలేనప్పుడు సెకండ్ టైం ట్రాన్స్ఫార్మర్ని ట్రిప్ చేస్తుంది. ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ 6th వచ్చి బ్రీదర్. ఈ బ్రీదర్ వల్ల ఉపయోగం ఏంటంటే మనము ట్రాన్స్ఫార్మర్లో ఎక్స్పాండ్ కంప్రెస్ అయినప్పుడు ఎయిర్ అనేది లోపలికి బయటికి వెళ్తూ ఉంటుంది. సో ఎయిర్ అనేది లోపలికి బయటికి వెళ్తున్నప్పుడు బయటలో ఉన్న తేమ అనేది లోపలికి వెళ్ళకుండా ఈ బ్రీదర్లో ఉన్న సిలికా జెల్ అనేది ఆ తేమని పీల్చేసుకుంటుంది. ఇది కూడా మనకు ఒక రకంగా సేఫ్టీ డివైస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఈ బ్రీదర్ ఉండడం వల్ల ఆయిల్ అనేది కంటామినేషన్ అవ్వదు, ఆయిల్లో ఉన్న ఇన్సులేషన్ అనేది పాడవదు. నెక్స్ట్ 7th వన్ రేడియేటర్. రేడియేటర్ వల్ల ఉపయోగం ఏంటి? మనకి రేడియేటర్ వల్ల ఉపయోగం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ హీట్ అవుతుంది. ఆ ఆయిల్ కూడా కూల్ అవ్వాలిగా. కూల్ అవ్వాలంటే ఏం చేయాలంటే రేడియేటర్ని ఉపయోగిస్తాం. ఈ రేడియేటర్లు అనేవి ఆయిల్ అనేది కూల్ చేసి మనకి ట్రాన్స్ఫార్మర్కి రిటర్న్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ 8th వన్ ట్యాప్ చేంజర్. ఈ ట్యాప్ చేంజర్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎప్పుడైనా లో వోల్టేజ్ వస్తుంది, మనకు లోడ్ పెరిగినప్పుడు వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. అప్పుడు వోల్టేజ్ పెంచుకోవాలంటే మనం దాని మీద వైండింగ్ చేయాలి. ఈ వైండింగ్ అర్థం చేయడం ఇబ్బంది కాబట్టి ట్యాప్ చేంజర్ ద్వారా కొన్ని స్టెప్లు అనేవి పెడతాం. ఈ స్టెప్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే తక్కువ కావాలన్నప్పుడు మనం ఈ ట్యాప్లు చేంజ్ చేస్తుంటే వోల్టేజ్ అని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు. ఈ విధంగా లాస్ట్ ఇది ఒకటి మర్చిపోయాం మనం. ఈ ఎక్విప్మెంట్ అంతా పెట్టి ఎక్కడ ఉంటుంది? వైండింగ్ కోర్ అనేది ట్యాంక్లో ఉంటుంది. సో 9 వచ్చి మనకి ట్యాంకు. ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ వల్ల ఉపయోగం ఏంటంటే లోపల ఉన్న వైండింగ్ని, కోర్ని, ఆయిల్ని పట్టుకుని ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ 9 పార్ట్స్ మనకి ట్రాన్స్ఫార్మర్లో కనిపించేవి. సో హోప్ యూ గైస్ మీకు ట్రాన్స్ఫార్మర్ ఉన్న 9 పార్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్కి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ దాని మీద రిప్లై ఇచ్చే అవకాశం లేకపోతే నేను టాపిక్ చూసుకుని వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ.